తెలంగాణలో 97.10% కుల సర్వే పూర్తయిందని, త్వరలోనే నివేదిక విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుల సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా ముగిసిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి వివరాలు సేకరించినట్టు తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని సేల్స్ డిక్లరేషన్ పద్ధతిలో అత్యంత పగడ్బందీగా నమోదు చేశామన్నారు. ఏ విధమైన ఆలోచనతో ఉందో అనేటువంటిది తెలంగాణ ప్రజల ద్వారా భారత ప్రభుత్వం పైన ఈ సమాచారం ద్వారా మరి ఒక ప్రభావితం కావడానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం మరి సబ్ కమిటీ గాని మా మంత్రిమండలి గాని పార్టీ తరఫున అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క డాటా అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరుగుతుంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా మరి ఈ యొక్క డాటాను స్వీకరించి భవిష్యత్తులో ఏ విధంగా వెనుకబాటుతనం ఉందో దాన్ని తొలగించడానికి వారి యొక్క సలహా సూచనలు కూడా ఈ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ డాటా మీ సలహా సూచనలకు ఒక ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేపట్టినటువంటి సమాచారం ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఊరుకు సంబంధించిన అనుమానం ఉంటే అక్కడ ఉండేటటువంటి లెక్క ప్రకారంగా ఏదైనా ఇబ్బంది అనిపించినా ఈ ప్రభుత్వం వారికి పారదర్శకంగా ప్రదర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం